సేవకరాలం మేము. అమ్మవారికి వచ్చేసి కరోనా టైంలో వచ్చేసి మాకు చాలా భయం లేసింది. అమ్మ తల్లి ఈదులో ఎవరికి ఏమీ లేకుండా ఉంటే కన్నా 5 వారాలు చల్ల పెడతామనుకున్నాం. కానీ ఇక్కడ అమ్మవారు ఉండేది కనీసము 100 ఏళ్ళ పైన అవుతుంది. ఇప్పటి నుంచి ఆమె వెళ్తలేదు, 100 ఏళ్ళ పైన అవుతుంది. కానీ మేము కరోనాలో మా ఈదులో ఎవరికి ఏమీ లేకుండా ఉంటే గన నీకు 5 వారాలు చల్ల పెడతామనేసి అమ్మవారికి మేము సంకల్పించుకున్నాము. అది పెద్దలతో, మా ఈది పెద్దలతో మేము చర్చించినాము. అమ్మ నేను ఇట్లా అనుకున్నాను, 5 వారాలు అమ్మకు చల్ల పెట్టాలని చెప్పేసి ఏమి ఎట్లా అని అడిగినాము. ఇక్కడ ఎప్పుడు బోనాలే కదా పెట్టేది, ఈ పొద్దు నువ్వు చల్ల పెడతానంటున్నావు, ఏమో ఆలోచించు అన్నారు. అమ్మ మీద భారం వేసేసి మేము ధైర్యంగా దిగినాము. గోపాలు మా తమ్ముడు, నేను ఫస్ట్ దిగటం ఇక్కడ. ఇంకొక ఆమె వచ్చేసి మా పిన్ని జయమ్మ అనేసి మేము ముగ్గురము సంకల్పించుకొని సరే ఎట్లయితే అట్లయితే అది అమ్మ మీద భారం వేసేసి మేము దిగినాము. ఆ తల్లి ఆశీర్వాదం వల్ల ఎటువంటిది మా ఈదిలో కానీ చుట్టుపక్కల కరోనా ఉన్నా కానీ మా ఈదిలో మాత్రం ఒక్కరికి కానీ కరోనా అనేదే లేదు. మొత్తం మార్కెట్లో మాకు షాపులు ఉండేవాళ్ళమే, మేము ఈది మొత్తం ఉండేవాళ్ళం అంతా. ఎవరికే కానీ ఆ తల్లి దయ వల్ల ఏమి ఎటువంటిది కానీ లేదు. నాకు కానీ ఆరోగ్యం బాగలేదు. మొన్న వచ్చేసి ఏప్రిల్ జాతర అయిపోయినప్పటి నాకు బ్లడ్ తగ్గిపోయింది, చాలా ఇదైపోయింది. మళ్ళా తల్లి ఏమ్మా నీ సేవకు నేను నిలబడినాను,